హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో HTMLలో లీడ్స్ గురించి చూశారు. సో ఈ వీడియోలో ఐఫ్రేమ్ ట్యాగ్ గురించి చెప్తాను. ఐఫ్రేమ్ ట్యాగ్ అంటే మనం క్రియేట్ చేసుకున్న వెబ్ పేజ్లో ఇంకొక వేరే వెబ్సైట్ రావాలి అంటే ఐఫ్రేమ్ ట్యాగ్ వాడతాం. ఓకేనా, మీకు ఇప్పుడు చూపిస్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. ముందుగా నా Vscode ఓపెన్ చేసుకుంటున్నా. బయట ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఫోల్డర్లో యాడ్ చేసి పెట్టాను. ఆ ఫోల్డర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఓకే, ఇందులో బేసిక్ HTML ఎలిమెంట్స్ రాసి పెట్టాను. టైటిల్లో ఐఫ్రేమ్ ట్యాగ్ అని ఇస్తున్నా. ఓకే, అండ్ బాడీలో ఐఫ్రేమ్ ట్యాగ్ పేరు ఉంటాయి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. రెండు రాస్తున్నా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఓకే, దీని లోపల యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సోర్స్లో మనం వేరే వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇస్తాం, ఫుల్ URL ఇస్తాం. ఓకే, https://www.fb.com అని ఇచ్చా. ఓకే, ఇది ప్రస్తుతానికి ఒకసారి తీద్దాం. ఒకసారి లైవ్ సర్వర్లో చూపిస్తా, చూడండి. మనకి ఇక్కడ ఐఫ్రేమ్ ట్యాగ్ క్రియేట్ అయింది, చూడండి. ఓకేనా, దీనికి బార్డర్ వేసి చూపిస్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల బార్డర్ 2 pixel సాలిడ్ గ్రీన్ అని ఇచ్చా. బ్లాక్ ఉంటుంది, కాకపోతే మీ కలర్ క్లియర్గా కనిపించడం కోసం గ్రీన్ కలర్ తీసుకున్న బార్డర్. ఓకే, ఇది ఐఫ్రేమ్ ట్యాగ్. అంటే మన వెబ్ పేజ్లో ఈ ఏరియాలో ఇంకొక వెబ్సైట్ వస్తుంది, మనం ఏ లింక్ ఇస్తే ఆ లింక్. ఓకే, ఇప్పుడు లింక్ పెట్టి చూపిస్తా. https://www.fbని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి, www.fb.com రిఫ్యూజ్డ్ టు కనెక్ట్ అని వచ్చింది. అంటే ఎర్రర్ వచ్చింది, ఆ వెబ్సైట్ రావట్లేదు, ఫేస్బుక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ప్రాబ్లం మనం తప్పేం చేయలేదు, కాకపోతే ఫేస్బుక్ వాళ్ళు కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం వెబ్సైట్స్ని ప్రైవసీలో పెట్టుకుంటాయి. అంటే వాళ్ళ వెబ్సైట్ని వేరే వెబ్సైట్ వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఇలా ప్రైవసీలో పెట్టుకుంటాయి. సో అలా ప్రైవసీలో పెట్టుకున్న వెబ్సైట్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెస్ చేయలేం. అండ్ అలా యాక్సెస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మన వెబ్సైట్స్ ఏమన్నా ఉంటే మనం యాక్సెస్ చేయొచ్చు, నా వేరే వెబ్సైట్ ఏదన్నా ఉంటే నేను చూపించవచ్చు. సో అలా ప్రైవసీలో లేని వెబ్సైట్ ఒకటి చూపిస్తా, telugubuddy.in. ఓకే, ఇక్కడ చూడండి, తెలుగుబడి వెబ్సైట్ అయితే వచ్చింది. ఇది ప్రైవసీలో పెట్టుకోలేదు. ఓకేనా, దీన్ని మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తా. ఓకే, మనకి ఇలా స్క్రోలింగ్ వస్తుంది. ఐఫ్రేమ్ ట్యాగ్లో స్క్రోలింగ్ రావద్దు అంటే స్క్రోలింగ్ ఈక్వల్స్ టు నో అని పెట్టుకోవాలి, ఇది ఒక యాట్రిబ్యూట్. ఓకే, స్క్రోలింగ్ పోయింది, చూడండి. ఓకేనా, ఇంకా మనకి హైట్ అండ్ విడ్త్ కావాలనుకుంటే హైట్ అండ్ విడ్త్ ఇవ్వచ్చు. స్టైల్లో హైట్ అండ్ విడ్త్ ఇస్తున్నా, విడ్త్ ఒక 150 పిక్సెల్ ఇస్తున్నా. చాలా చిన్నగా ఉంది, కొంచెం పెంచుదాం. 2, 3. ఓకే, 350 పిక్సెల్ విడ్త్ ఇచ్చాను. హైట్ 350 పిక్సెల్ ఇస్తున్నా.
ఓకే, విడ్త్ అండ్ హైట్ 350 పిక్సెల్ ఇచ్చాను. మనకు కావాల్సినంత విడ్త్ అండ్ హైట్ ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. అండ్ బార్డర్ వద్దనుకుంటే బార్డర్ తీసేయచ్చు. ఈ యాట్రిబ్యూట్స్ తీసేస్తున్నా, సారీ స్టైల్స్ తీసేసా. బార్డర్ నన్ ప్రాపర్టీతో బార్డర్ తీసేయచ్చు. బార్డర్ తీసేస్తే ఇలా కనిపిస్తుంది. లైక్ వెబ్సైట్ ఇందులో పెట్టినట్టు కాకుండా బార్డర్ ఉంటే ఐఫ్రేమ్ ట్యాగ్లో పెట్టినట్టు కనిపిస్తుంది, లేకపోతే జస్ట్ మన వెబ్సైట్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఈ వెబ్సైట్ని లింక్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎలాగంటే నేమ్ యాట్రిబ్యూట్ తోటి, నేమ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ లింక్ కోసం మనం ఇది నేమ్ ఇస్తాం. ఇక్కడ బార్డర్ ఇద్దాం. 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఇప్పుడు సోర్స్ తీసేస్తున్నా. సోర్స్ మొత్తం తీసేస్తున్నా, యాట్రిబ్యూట్ కూడా. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా. ఇక్కడ ఏమిస్తున్నా అంటే క్లిక్ హియర్ టు గో తెలుగు బడి వెబ్సైట్. ఓకే, హెచ్రెఫ్లో లింక్ ఇస్తున్నా. ఇప్పుడు https://www.telugubadi.in. ఓకే, లింక్ ఎలా ఇస్తామో ఇప్పుడు చెప్తాను. నేమ్ అదర్ అని ఇచ్చా కదా, మీ ఇష్టం నేమ్ ఏమైనా ఇవ్వచ్చు. టార్గెట్లో మనం ఈ నేమ్ ఇస్తాం. టార్గెట్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల అదర్ అని ఇస్తున్నా. సో ఐఫ్రేమ్ ట్యాగ్కి యాంకర్ ట్యాగ్కి లింక్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, ఇది లింక్ మనకు తయారైపోయింది. క్లిక్ చేయగానే ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. ఓకేనా. స్క్రోలింగ్ యాట్రిబ్యూట్ తీసేస్తున్నా, స్క్రోలింగ్ అవ్వట్లే. సో ఇలా మనం ఎక్స్టర్నల్ వెబ్సైట్ మాత్రమే కాకుండా లోకల్ వెబ్సైట్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎలాగంటే మనం ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకుందాం. 1.html అని ఇస్తున్నా. ఓకే, ఇదంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇందులో ఈ 2 ట్యాగ్స్ తీసేస్తున్నా. ఇక్కడ హెడ్డింగ్ ఇస్తున్నా, H1. ఇందులో హెడ్డింగ్ దిస్ ఈజ్ మై వెబ్సైట్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ లోకల్ డాక్యుమెంట్ HTML లోకల్ డాక్యుమెంట్ మన వెబ్ పేజ్లో యాక్సెస్ చేద్దాం. ఇక్కడ లింక్ తీసేస్తున్నా. మేక్ ష్యూర్ ఈ డాక్యుమెంట్ కూడా సేమ్ ఫోల్డర్లో ఉండాలి. ఓకే, 1.html అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఆడియో, వీడియో అండ్ ఇమేజెస్ ఏమున్నా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. హెడ్డింగ్ ఇచ్చాక హెడ్డింగ్ వస్తుంది చూడండి, దిస్ ఈజ్ మై వెబ్సైట్. ఓకే, ఇది వేరే డాక్యుమెంట్ నుంచి వచ్చింది. అర్థమైంది కదా. అండ్ ఐఫ్రేమ్ ట్యాగ్ తోటి ఇంకొక యూజ్ ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఎట్లనో చూపిస్తా. ప్రస్తుతానికి ఈ 2 ట్యాగ్స్ కామెంట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఐఫ్రేమ్ ట్యాగ్ తీసుకుంటున్నా.
ఇక్కడ సోర్స్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లోపల ప్రస్తుతానికి లింక్ ఇవ్వట్లే, మళ్ళీ ఇస్తా. స్టైల్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లోపల బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ బ్లూ. విడ్త్ అండ్ హైట్ సరిపోతుంది, నాకు ఇది చాలా అనుకుంటున్నా. మీకు కావాలనుకుంటే ఇవ్వచ్చు, ఓకేనా. ఇక్కడ సోర్స్లో మనం లింక్ ఇవ్వాలి, యూట్యూబ్ లింక్. అది ఎలా ఇస్తారంటే యూట్యూబ్కి వెళ్ళాలి. ఇక్కడ నేను ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక షేర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ లింక్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి నేను బయట పేస్ట్ చేసుకుంటా. ఓకే, ముందుగా ఇక్కడ మనం https://www.youtube.com/embed యూట్యూబ్ వీడియోని మనం మన వెబ్ పేజ్లో ఎంబెడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంబెడ్ ఇవ్వాలి, ఓకేనా. తర్వాత మళ్ళీ స్లాష్, ఇక్కడ యూట్యూబ్ స్లాష్ తర్వాత ఉన్న ఈ లింక్ను మాత్రమే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, దీన్ని తీసేస్తున్నా. ఇక్కడ చూడండి వీడియో వచ్చింది, యూట్యూబ్ వీడియో. ఇక్కడ నేను ప్లే చేయను ఎందుకంటే నాకు కాపీరైట్ వస్తుంది. మీరు ప్లే చేసి చూడండి, మీకు వీడియో ప్లే అవుతుంది, ఓకేనా. అండ్ ఈ సోర్స్ యాట్రిబ్యూట్ లోపల కొన్ని కంట్రోల్స్ అయితే వాడతాం ఈ యూట్యూబ్ వీడియోకి. అవేంటో చూపిస్తా. లింక్ తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, లింక్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఇస్తాం. క్వశ్చన్ మార్క్, ఓకే. క్వశ్చన్ మార్క్ తర్వాతనే కంట్రోల్స్ ఇస్తాం. ఇప్పుడు ఏం కంట్రోల్స్ ఇస్తున్నా అంటే ఆటో ప్లే ఈక్వల్స్ టు 1 అంటే ఏంటంటే ట్రూ వాల్యూ, లైక్ ఎనేబుల్ అవుతుంది. బై డిఫాల్ట్ 0 ఉంటుంది, 0 అంటే ఫాల్స్, ఓకే. బూలియన్ ఎక్స్ప్రెషన్ లా అన్నమాట, ఓకేనా. ఆటోప్లే ఇప్పుడు నేను 1 ఇవ్వట్లేదు, మ్యూట్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు 1 ఇస్తా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఎండ్ సింబల్ పెట్టాలి. ఎండ్ సింబల్ పెట్టకపోతే రాదు. కంట్రోల్కి మధ్యలో ఎండ్ సింబల్ పెట్టాలి, ఓకే. ఇప్పుడు ఆటో ప్లే అవుతుంది, మ్యూట్లో ఉంటుంది, ఓకేనా. మీరు ప్లే చేసి చూడండి, నేను ఇక్కడ ప్లే చేయట్లేదు, ఇక్కడ తీసేస్తున్నా ఆటో ప్లే 1, ఓకే. అండ్ ఇంకొక కంట్రోల్ గురించి చెప్తాను. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ప్లేలిస్ట్, అంటే మనకు ఫర్ సపోజ్ HTML గురించి నేను ఇప్పుడు చెప్తున్నా, దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఓకేనా. అవి లూప్లో ప్లే అవుతాయి, లైక్ ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో. సో అలా మనకి ప్లేలిస్ట్ కావాలి అంటే మనం ప్లేలిస్ట్ని వాడతాం. ప్లేలిస్ట్ ఈక్వల్స్ టు, ఇక్కడ లింక్ ఇస్తాం. మనకి ఇష్టమైన వీడియో లింక్స్ ఇవ్వచ్చు. నేను యూట్యూబ్కి వెళ్తున్నా, ఈ లింక్నే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇంకొక వీడియో లింక్ అయితే తీసుకుందాం. సో ఈ వీడియో లింక్ తీసుకుంటున్నా, కాపీ, క్లోజ్, ఇక్కడ బయట పేస్ట్ చేసుకుంటున్నా. నాకు ఇక్కడ వరకే లింక్ కావాలి. Ctrl+X కట్ చేశాను. ఈ ప్లేలిస్ట్ ఈక్వల్స్ టు తర్వాత పేస్ట్ చేయాలి, ఓకే. కామా ఇస్తున్నా.
ఇక్కడున్న ఈ లింక్ని పేస్ట్ చేసుకుంటున్నాం, మళ్ళీ కాపీ చేసి లింక్కి కామా ఇవ్వాలి. ఓకే, మళ్ళీ పేస్ట్ చేస్తున్నా, మళ్ళీ కామా, మళ్ళీ పేస్ట్. ఓకే, తర్వాత ఇక్కడ ఎండ్ సింబల్ ఇవ్వాలి. అండ్ లూప్ని యాక్టివేట్ చేయడానికి బూలియన్ ఎక్స్ప్రెషన్ 1 ఇవ్వాలి, ట్రూ అవుతుంది వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ప్లేలిస్ట్ క్రియేట్ అయింది. క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనకి 4 వీడియో లింక్స్ మనం ఇచ్చాంగా ఇక్కడ 1 2 3 4. ఓకే, ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చేసి ఇది వచ్చింది, మిగతా 3 మొత్తం కామన్. ఓకే, అండ్ ఇంకొక అట్రిబ్యూట్ చూపిస్తా, కంట్రోల్స్ అని. ఇదంతా తీసేస్తున్నా. ఇక్కడ లింక్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్, కంట్రోల్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ ప్లే అండ్ పాస్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. సో కంట్రోల్స్ 0 ఇస్తున్నా. 0 ఇస్తే ఈ కంట్రోల్స్ పోతాయి. బై డిఫాల్ట్ యాక్టివేషన్ అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ 1లో ఉంది, యాక్టివేషన్లో ఉంది. ఇక్కడ 0 ఇస్తున్నా. 0 ఇచ్చాక ప్లే చేస్తే మనకు కంట్రోల్స్ రావు. మీకు ప్లే చేసి చూపిస్తా, 1 సెకండ్. మీరు ఫుల్ వీడియో ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కాపీరైట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్లే చేయను. ఇక్కడ నాకు కంట్రోల్స్ ఇప్పుడు రావు చూడండి. What is going on? My name is. సో కంట్రోల్స్ పోయినాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఐఫ్రేమ్ ట్యాగ్ అంటే అంతే, మొత్తం చెప్పేశాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో 17 ఐడి క్లాసెస్ ఫైల్ పాత్స్ అండ్ డిస్ప్లే ప్రాపర్టీస్ చూపిస్తా. ఓకేనా? నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.